శ్రీశైలం పిలిచావా? నేనే. ఇటువైపు దొబ్బింది, నేనే అటు వస్తాను. ఏంటి? ఒక హెల్ప్ ఈ స్టేషన్లో ఉన్నవన్నీ నీకు తీసుకొచ్చి ఇచ్చేసాను, ఇక ఇవ్వడానికి ఏమీ లేదు. ఉంది. ఏంటది? ఆ రిజిస్టర్. మణి అనే వాడితో చివరిగా మాట్లాడాడు. ఆ తర్వాతే వికీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ మేడం. కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి, బయటికి వెళ్తారా? మేనర్లెస్ మ్యాన్. మేడం, మామూలుగా విక్కీని స్టేషన్ నుంచి వాళ్ళ అమ్మాయి సంతకం పెట్టి తీసుకెళ్తుంది, కానీ ఈసారి మనీ అని ఎవడో సంతకం పెట్టి తీసుకెళ్లాడు. దీన్ని బట్టి ఆ మనీ ఎవడో కనిపెడితే హంతకుడు ఎవడో మనం కనిపెట్టేయచ్చు. మాకే ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలో నేర్పిస్తావా? నువ్వు షాడో పోలీస్ కి ఎలగబెట్టడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. అయితే నువ్వే గమనించుకెళ్ళొచ్చుగా. మూర్తి, మేడం ఈ మనీ ఎక్కడున్నాడో కనిపెట్టండి. మేడం అది కనిపెట్టచ్చు గానీ తిలక్కే కదా మేడం ఆ అబ్బాయిని కొట్టింది. పైగా వాడి స్థలంలోనే పూడ్చాడు. ఇంతకంటే స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏం కావాలి మేడం? నేను చెప్పింది చేస్తారా? మేడం చెప్పి నేను చేయట్లేదు. వెళ్ళవా? వెళ్ళండి సార్. ఫస్ట్ అలాగే ఉంటుంది, పోను పోను అలవాటైపోతుంది. శ్రీశైలం, మేడం తిలక్ని వెళ్ళమనండి. అలాగే మేడం. చిన్న అప్లికేషన్ మేడం. ఏంటయ్యా? స్టేషన్ లో అందరూ ఈ డ్రెస్ చూసి ఏటయ్యా బ్రోతల కేసు అని అడుగుతున్నారు. ప్లీజ్ నా యూనిఫామ్ ఇప్పించండి మేడం. సరే. ఎందుకు నా స్టేషన్ నుంచి తీసుకెళ్ళా? చివరిగా వాడు నీకు ఎందుకు కాల్ చేశాడు? చెప్పరా? నువ్వే కదా చెప్పావు. చెప్పు, నిజం చెప్పరా? ఎందుకురా చంపావు? చెప్పరా? చెప్పు, ఎందుకు చెప్పావు? చెప్పు. 50 లక్షలు మాట తీసుకోవడం గొడవ మేడం. నన్ను బెదిరించాడు మేడం. విషయంలోనా? నీకు స్థలం కొనడానికి 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చా? దామోనేచ్చారు మేడం. దాము నీకెందుకు 50 లక్షలు ఇచ్చారు? నొప్పిగా ఉంది మేడం. చెప్పరా? దాము నీకెందుకు డబ్బులు ఇచ్చాడు? చెప్పు. వారికి అది చెప్పడానికి మేడం. వారికి అది చెప్పడానికి మేడం. సార్ ఇక్కడ సార్. సార్ మాణిక్యాన్ని నువ్వు మైనర్ కురాడు కలిసి చంపారా? సార్ సార్ మేము అలాగే అనుకున్నాం సార్. చెప్పరా అన్న వాడు ఇక్కడే ఉన్నాడన్న. ఓ పోలీసు వాడు కూడా ఉన్నాడు. అదేం ప్రాబ్లం కాదు. వాడు తాగడం మొదలట్ని ఓ 6 గంటలు అక్కడ ఉన్నాను. చిన్న చిన్న దొంగతనాలు చేసే విక్కీకి డబ్బు అసలు చూపించి మారికాని చంపడానికి నాతో పాటు తీసుకెళ్ళాను సార్. వాడిని వైన్ షాప్ లోకి వెళ్ళగానే ముందు మెయిన్ ఆఫ్ చేయమన్నాను సార్. ఆ తర్వాత బార్లో ఉన్న మారికి రూమ్ కి వెళ్ళమన్నాను సార్. ఆయన ఎవరు ఏంటని అడిగితే వెంటనే డోర్ లాక్ చేసేయమన్నాను. కానీ ఫుల్ గా తాగేస్తున్నందువల్ల ఏమీ అడగలేదు అనుకుంటా. అప్పుడే వెనక నుంచి నేను వెళ్ళి పూర్తి చేశాను సార్. చంపేశాక వాడి ముందు గేట్ నుంచి వెళ్ళిపోమని చెప్పి నేను వెనక నుంచి ఎస్కేప్ అయిపోయాను సార్. ఏ రోజైనా మాణిక్య కేసులో నేను దొరికిపోతానని తెలుసు. అందుకే వికీని కలుపుకున్నాను. వాడికి 5 లక్షలు ఇచ్చి నీకు 17 ఏళ్లే 6 నెలలు బయటకు వచ్చి వచ్చని చెప్పాను. బార్లో దొరికిన ఏ ఎవిడెన్స్ లోనూ నీ ఆనవాళ్లు లేవే. అదే మేడం, ఒకవేళ వికీ రివర్స్ అయినా నేను దొరికిపోకూడదని కత్తి నుంచి కరెంట్ బోర్డు లీవర్ వరకు వాడి ఫింగర్ ప్రింట్స్ ఉండేలా ప్లాన్ చేశాను. ఆ ప్లాన్ ప్రకారం మాణిక్య వారిని చనిపోగానే వికీని సరెండర్ అవ్వమన్నాను. ఆ నమ్మకంతోనే దామోని దగ్గర డబ్బు తీసుకుని వాడు సరెండర్ అయిన న్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అప్పుడే దామోన్న చనిపోయాడన్న న్యూస్ వచ్చింది. నాకేం అర్థం కాల. ఆ రోజు సాయంత్రం నిన్ను కోర్టుకి వెళ్ళి సరెండర్ అవ్వమంటే ఏం చేస్తున్నారా? డబ్బు సరిపోలేదు. సరిపోలేదా? నిన్నే కదా 5 లక్షలు ఇచ్చాను. నాకు 25 లక్షలు కావాలి. రారా అన్నా చేతి అన్నా. కొట్టానంటే ఎంత ధైర్యం నీకు? ఏంటది? డబ్బులు అడుగుతావా? నిన్ను ఇప్పుడు అవసరంగా ఎందుకు కొట్టావు? అన్నా, ఏమైందన్నా? సరెండర్ అవ్వమంటే నన్నే పట్టుకొని చూస్తావా? వాడు పొడిచింది నేను. ఆ కత్తి విసిరి పారేస్తున్నందుకు నీకు 5 లక్షలు సరిపోవరా? నువ్వు మాత్రం చర్చి నుండి పొడిచి డబ్బు తీసుకుని సైట్ వెళ్ళని సెటిల్ అవుదాం అనుకోలేదు. ఏంట్రో బాగుతున్నావు? నేనేమి వాగట్లేదు. నిజమే చెప్తున్నాను. నువ్వు పొడవడానికి రాకముందే మాణిక్యం చెవుల నుంచి నోట్లో నుంచి రక్తం కారుతూ పడున్నాడు. నేను మెయిన్ బోర్డ్ ఆఫ్ చేసేటప్పుడే ఆ హంతకుడు లోపల నుంచి బయటకు వచ్చాడు. నేను మాణిక్యం అనుకుని భయపడి దాక్కున్నాను. ఇద్దరికి 50-50 అంటే ఓకే, లేదంటే ఇప్పుడే వెళ్ళి పోలీసులకి చెప్పేస్తాను. వాడు పోలీసుల దగ్గరికి వెళ్తే నాకే సమస్యని వాడు అక్కడే పొడి చేసి నేను కూడా సెట్ కదా అని అక్కడే పూర్తి చేశాను. మాణిక్యాన్ని చంపిందెవరో నువ్వు చూడలేదు. విక్కీ నాతో చెప్పాడు మేడం. వాడిని నువ్వు చంపేశావు. ఎవిడెన్స్ మొత్తం వాడే అంటోంది. అయితే మాణిక్యాన్ని ఎవరు చంపారు?
చంపడానికి డబ్బు తీసుకున్నాడని నువ్వు ఒకరిని పట్టుకున్నావు, కానీ వాడు ఇంకొకటి మీద ఎవిడెన్స్ సెట్ చేశాడు. హత్యలేమో ఖైదీల ప్యాటర్న్లో జరుగుతున్నాయి అంటున్నావు. ఈ కన్ఫ్యూషన్ నాకు ఉంది సార్. అడవివరం జైలుకి వెళితే క్లారిటీ వస్తుంది. నువ్వు జైలుకి వెళ్ళి ఏం చించక్కర్లేదు, కానీ ఇప్పుడు చనిపోయాడు. వాడి పేరేంటి? విఘ్నేష్ సార్. ఆ మర్డర్ కేసులో వీడి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి. ఇప్పటి నుంచి దాము మాణిక్యం కేసులో నువ్వు తలదొరుచు. ఆ కేసును నేనే ఎంక్వైరీ చేస్తాను. మేడం, మనం ఇక్కడికి వచ్చినట్టు డిఎస్పీ గారికి తెలిస్తే ప్రాబ్లం అవుతుందేమో. అందుకని హత్య జరిగినా ఊరుకోమంటారా? రిషీనా? Yes, sir. అతను ఎంక్వైరీ చేయలేం. ఈజ్ డెఫ్ అండ్ డౌన్. రిషి డెఫెండ్ అమ్మా. అవునమ్మా, లోపల ట్రాన్స్లేటర్ కూడా లేడు. సార్, ఇంతకు ముందు జరిగిన మర్డర్ కూడా డేవిడ్ అనే డెఫెండమ్ ప్రిజనర్ ప్యాటర్న్ లోనే జరిగింది. రిషి కూడా డెఫెండమ్ అంటున్నారంటే ఇది కోఇన్సిడెన్స్ లా అనిపించట్లేదు. సార్, ఇక్కడ మొత్తం ఎంతమంది డెఫెండమ్ ప్రిజనర్స్ ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? మొత్తం 4 ఉన్నారు సార్. సార్, ఆ నలుగురిని ఎంక్వైరీ చేయడానికి వీలు పడుతుందా? అప్పుడే కేసుకు ఒక లీడ్ దొరుకుతుంది. ప్లీజ్. నలుగురిని ఇప్పటికిప్పుడు? ట్రాన్స్లేటర్ ని కూడా నేను అరేంజ్ చేసుకుంటాను. జస్ట్ 15 minutes. సరే పద. ఇంకెవరికైనా వీళ్ళు హత్య చేసిన ప్యాటర్న్ గురించి బయటికి చెప్పారేమో అడగండి. ఏంటి వేషాలు ఇస్తున్నారా? నిజం చెప్పకపోతే ఉత్తికేస్తానని చెప్పండి. చెప్పండి సార్. మాట్లాడుతుంటే వెళ్ళిపోతాడు. ఏం చేస్తున్నావా? వెళ్ళరా. విచారణ పేరుతో ఖైదీ మీద చేంజ్ చేసుకుంటావేంటి? ఇది నీ పోలీస్ స్టేషన్ అనుకుంటున్నావా? ప్రాపర్ పర్మిషన్ కూడా లేదు. లేకపోతే ఏంటి సార్? బయట జరిగే మర్డర్లన్నీ వీళ్ళ పట్టణంలోనే జరుగుతున్నాయి. అబద్ధాలు ఆడుతున్నాయి. మేడం, వాళ్ళ అడ్వకేట్ని పిలవమంటాను. వీళ్ళు మనం అడిగితే చెప్పరు సార్. రేపు ఉదయం ఎలాగో తిలక్ వచ్చేస్తున్నాడు, వచ్చాను చూసుకున్నాను. తిలకంటే పెరలో బయటికి వచ్చాడు ఆ తిలక్ వర్మ. అవును, తనే వీళ్ళ ట్రాన్స్లేటర్. అమ్మా, ఎక్కడికి? ఆగమ్మా, ఆగమ్మా, ఆగో. సార్, వీడియో బయట హత్యలు చేస్తున్నాడని చెప్పండి. తను మా దేవుడు అంటున్నారు. కట్టుకున్న పెళ్ళాన్ని చంపినవాడు మీకు దేవుడా? మీ ఊళ్ళో ఓ ప్రాణాన్ని కాపాడాలంటే ఎవరిని వేడుకుంటారు? దేవుణ్ణి కదా. అలా చూస్తే వాళ్ళ ఊరికి తనే దేవుడంట. దినేష్ రా, జాగ్రత్త. అన్న అన్న, ఇలా వచ్చేయండి. ఏం కాదు, వచ్చేసాం. నర్స్ రండి. భుజం వెనుక విరిగినట్టుంది, భయపడకు. నర్స్ రండి. డాక్టర్ నర్స్ పిడు. ఏంటండి? పోయేలాగుంది. సారీ సారీ. హలో, నేను పిలుస్తుంటే ఇప్పుడు ఇది ఇది ముఖ్యమా? అరే, అక్కడ పేషెంట్ నొప్పి తట్టుకోలేకపోతున్నాడండి. ఏంటి? హలో, మీరెక్కడో ఆలోచిస్తూ పని చేసి నడుతుంటారా? ఎందుకు అరుస్తున్నావు? ఏమైంది? ఎవరక్క అమ్మాయి? నేను పిలుస్తుంటే తన పని ఏదో చేసుకుంటుంది. నేను ముందు వెళ్ళి ఫాదర్ కి కంప్లైంట్ చేసి వేరే వస్తాను. ఆగరా. తనని అపాయింట్ చేసింది ఫాదరేరా. ఆ అమ్మాయి డెఫ్ అండ్ డమ్. ఏమంటున్నావు అక్క? అవును, మన మేరీ సిస్టర్ ఉన్నారు కదా, ఆవిడ కూతురు. తను వాళ్ళ అమ్మలాగే నర్స్ అవ్వాలని ఎంతో కష్టపడి చదివి స్పెషల్ అపాయింట్మెంట్ లో జాయిన్ అయింది. చాలా మంచి అమ్మాయిరా.
వస్తే పిలవాలని తెలీదా అని అడుగుతోంది. ఓ నేను పిలవలేదా? ఇక్కడ స్విచ్ నొక్కితే అక్కడ లైట్ వెలుగుతుంది, అప్పుడే నాకు తెలుస్తుంది అంటోంది. అర్థమైందా? ఆ, సరే సరే, వార్డ్ నెంబర్ 4 లో ఉన్న పేషెంట్ ని డిశ్చార్జ్ చేయాలి, వాడిని ఇంట్లో డ్రాప్ చేయాలి. చాలా పనులున్నాయి. పద పద పద. ఓ పడిపోయావా? అవును. మేరీ నర్స్కి పెళ్ళైందా? రే, ఆ నర్సుకి పెళ్ళైనందువల్లే కదా తను. సారీ, ఈ నర్స్కి పెళ్ళైందా? అవ్వలేదు. అవుతుంది. అక్క, తనకి సారీ చెప్పాలంటే ఎలా చెప్పాలి? మిగతా వాళ్ళకి ఇలా చెప్పాలి, తనకి ఇలా హక్ చేసుకుని చెప్పాలి. అక్కడ తప్పించుకున్నాడు, ఇక్కడ లేపేద్దాం. రాజా చెప్పడానికి వస్తున్నారన్నా, కాపాడన్నా. రాజా కంగారు పడుకు, ముందు ఎక్కడున్నావు చెప్పు. 4 రోడ్ల జంక్షన్ దగ్గర ఉన్నా, త్వరగా రానా. నువ్వేం భయపడకు, ఫస్ట్ పోలీసులకు ఫోన్ చేయి. చంపమన్నదే పోలీస్ అన్నా. 10 నిమిషాల్లో నేను అక్కడ ఉంటాను. ఒరేయ్, నువ్వు ఆకలికి తట్టుకోలేవు, ముద్ద తినేసి వెళ్ళరా. అమ్మా, ఎమర్జెన్సీ. అన్న ఎక్కడికి వచ్చాడన్నా? చూడరా హోటల్ చూడరా. రాజా, రేయ్ రాజా, రాజా లైట్ ఆన్ చేయరా. ఉన్నాడు. ఆ ఇన్స్పెక్టర్కి నీ చేతిరాతే కావాలంట, అందువల్ల నువ్వే రై. అరే, నీ ఆస్తులు అడిగానా? ఆత్మహత్య చేసుకుంటున్నానా రాయమన్నా. రాయ్ రాయ్ రాయ్, ట్రైన్ వచ్చే టైం అయింది. నీ అబ్బ చెప్తున్నా కదరా. ఏం చేస్తున్నారయ్యా? తప్పుకో తప్పుకో. అయ్యో, ఏయ్, ఎవర్రా నువ్వు? అంబులెన్స్ డ్రైవర్ అన్నా. ఓ ఇద్దరు వెళ్ళి స్ట్రెచ్చర్ పట్టుకురండి, త్వరగా త్వరగా. భయపడకు, హాస్పిటల్ పక్కనే ఉంది. ఏంటయ్యా దున్నపోతులు అలా నించున్నారు? రక్తం పోతోందయ్యా. రక్తం పోవడానికి కారణమే నేను. సర్లే, ఇంతమంది ఉన్నారుగా, తలో బాటిల్ ఇచ్చేయండి. నేను పొడి చేసిపోతా, నువ్వు తీసుకుపోరా. నేను తీసుకుపోతాను, దమ్ముంటే పొడు. గాడిదల ఎదిగా నీ ముక్కు దూలం ఇప్పుడే విరిగిందా? ఏంటి? ఊపిరి పట్టేస్తుందిరా. ఊపిరి పట్టేసింది అంతేగా, ఇంకా పోలేదుగా. 10 సార్లు బాగా